క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. సంబంధాలలో విశ్వాసం యొక్క విలువ. నేటి లేఖన భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనములు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. విశ్వసనీయత అంటే విధేయత మరియు నమ్మకంపై సామర్థ్యం కలిగి ఉండటం. ఇది ఒక వ్యక్తి యొక్క పాత్రలో కీలకమైన భాగం మరియు క్రైస్తవులకు చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా సారథ్యం వహించే వ్యక్తి విశ్వాసపాత్రుడిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ సహోద్యోగుల ఆలోచనలు, తమ జీవిత భాగస్వాముల ఆలోచనలు మరియు తమ స్నేహితుల ఆలోచనలు మరియు వారు చేసినవి విశ్వాసపాత్రగా ఉండాలని ఆశిస్తారు. అయితే నిజమైన విశ్వాసం చాలా అరుదు. నమ్మకమైన వ్యక్తి వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు మరియు ఎల్లప్పుడూ విశ్వసించబడతాడు. అందుకే విశ్వాసం అనేది ఆత్మ యొక్క ఫలాల్లో ఒకటి. అయితే ఆత్మ యొక్క ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీ 5:22. క్రైస్తవులుగా మన జీవితాల్లో మరియు సంబంధాలలో ఈ ఫలాలను చూపించాలి. కుటుంబ సంబంధ విషయాలలో విశ్వసనీయత అనేది మొదటిగా స్థిరమైన విధి నిర్వహణ. విశ్వాసపాత్రులైన జీవిత భాగస్వాములు తమ కర్తవ్యాలను హృదయపూర్వకంగా నిర్వహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-33 వచనాలలో బోధించినట్లుగా భర్తలు తమ భార్యలను త్యాగపూరితంగా ప్రేమించాలి మరియు భార్యలు తమ భర్తలకు పూర్తిగా లోబడాలి. ఈ విధంగా జీవిస్తే బలమైన మరియు ప్రేమపూర్వకంగా భాగస్వామ్యము నిర్మితమవుతుంది. రెండవదిగా నమ్మకంగా మరియు విశ్వసనీయతంగా ఉండటం. నమ్మకమైన జీవిత భాగస్వాములు తమ వివాహ ప్రమాణాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, వాటిని అన్ని సందర్భాల్లో గౌరవించాలి. యెహోవా యందు భయభక్తులు గల వారిని నిర్మించును, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మూడవదిగా క్రీస్తుకు విధేయత. క్రీస్తు సంఘాన్ని అంటే చర్చిని ప్రేమిస్తున్నట్లే నమ్మకమైన భర్త తన భార్యను ప్రేమించాలి మరియు నమ్మకమైన భార్య తన భర్తకు లోబడే జీవితాన్ని మరియు ప్రేమను కలిగి ఉండాలి. ఇది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-7 వచనాలలో చూసినట్లుగా క్రీస్తు యేసుకు మరియు సంఘానికి మధ్య బంధాన్ని ప్రతిబింబిస్తుంది. నాలుగవదిగా ఒకరికి ఒకరు మద్దతు ఇవ్వటం. నమ్మకమైన జీవిత భాగస్వాములు మంచి మరియు చెడు సమయాల్లో తమ భాగస్వాములకు మద్దతు ఇవ్వాలి. ఒకరికొకరు ప్రోత్సహించుకొని నిలబడాలి. ఇది వివాహాన్ని బలపరుస్తుంది. ఐదవదిగా ఓపెన్ కమ్యూనికేషన్. విశ్వసనీయతలో నిజాయితీ మరియు బహిరంగ మాట్లాడటం కూడా ఉంటుంది. ఆలోచనలను, భావాలను పంచుకోవటం ద్వారా సంబంధంలో నమ్మకాన్ని మరియు అవగాహనను పెంచుతుంది. దేవునితో మరియు ఇతరులతో మన సంబంధం రెండింటిలోనూ విశ్వసనీయత చాలా ప్రాముఖ్యమైనది. ఇది పరస్పర విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది, మనశ్శాంతిని అందిస్తుంది మరియు సురక్షితమైన మరియు ప్రేమగల కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అవిశ్వాసము నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దానిని పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది దేవునితో మరియు ఇతరులతో మన సంబంధాలను బలపరుస్తుంది, మన జీవితాల్లో దేవుని పాత్రను ప్రతిబింబిస్తుంది. విశ్వాసపాత్రులుగా ఉండటం ద్వారా మనము మన కుటుంబాల్లో, సంఘాలలో మనం చేసే వాటికి మద్దతు మరియు ప్రేమను పెంపొందించుకుంటాము. ఆమేన్.